మనకి మన జాతకంలో దశలు నడుస్తుంటాయి. మహర్దశలు ఇవన్నీ నడుస్తుంటాయి కదా! ఏ దశ నడిచినప్పుడు ఏ దేవత ఆరాధన చేయాలని ఉంటుందా? లేదంటే మన కులదైవాన్ని ఒక్కదాన్ని ఆరాధన చేసుకుంటే సరిపోతుందా? ప్రతి ఒక్కరు కూడా కులదైవాన్ని ఎప్పుడూ విస్మరించకూడదు. ఓకే. ఇది ప్రథమం. ఫస్ట్. ఓకే. అవును. ఫస్ట్ కులదైవం ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ఆరాధన నిత్యం చేయాలి. కానీ ఎందుకు ఒక లగ్నాధిపతి దశ నడుస్తున్నప్పుడు, ఒక పంచమాధిపతి దశ నడుస్తున్నప్పుడు, ఒక వ్యయాధిపతి దశ నడుస్తున్నప్పుడు, ఈ గ్రహస్థితులు దశల వారీగా మనం ఎందుకు మిగతా దేవుళ్ళని మనం పూజించాలనేది పాయింట్. అంతే కదా! అవును. కదా! కాబట్టి ఇప్పుడు ఒక కుజుడు ఉన్నాడనుకోండి మీకు సపోజ్ లగ్నంలో. మీరు ఒక లగ్నంలో పుట్టారు. ఈ లగ్నానికి కుజుడు ఫలానా భావంలో ఉన్నాడు. కాబట్టి మీకు చాలా ఇబ్బంది కలుగుతుందండి జాతకంలో. యాక్సిడెంట్స్ ఉంటాయి మీ జాతకంలో. విడాకులు ఉంటాయి మీ జాతకంలో. కాబట్టి ఈ లగ్నాన్ని కలిగి ఆ గ్రహం అలా ఉంది కాబట్టి ఇవి సూచిస్తున్నాయి. మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. మీకు ఈ దశ నడుస్తుంది. ఓకే. మీకు ఇప్పుడు కుజమహర్దశ రాబోతుంది. ఆ! కాబట్టి ఇది విశేషంగా మీ మీద ప్రభావం చూపుతుంది. ఓకే. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. ఈ ఓకే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకున్న తర్వాత మీరు ఆ కుజుడు ఇచ్చే నెగెటివ్ ఫలితాలు ఏవైతే ఉంటున్నాయో ఈ ఫలితాలు లేకుండా మీకు శుభం కలుగుతుంది ఓకే. అని చెప్తారు. కాబట్టి ఏంటంటే మనం పర్టికులర్గా ఆ గ్రహం యొక్క దశ నడుస్తున్నప్పుడు మాత్రమే అలా ప్రత్యేకమైన పూజలు మనం చేపించుకోవాలి. బాబు. ఓకే. 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 సూపర్ గురుగారు. ఇక ఒక కఠినమైన ప్రశ్న గురుగారు. చెప్పండి. ఇప్పుడు మనకంటే లక్ష్మీదేవి ఉంది. ఆ, ట్రంప్‌కి లేదుగా. ట్రంప్‌కి లక్ష్మీదేవి ఉందా? లేదుగా. ఓకే. ఎలాన్ మస్క్‌కి లక్ష్మీదేవి ఉందా? లేదుగా. ఆ. కానీ ప్రపంచ కుబేరులంతా అమెరికాలోనే ఉన్నారు. అవునా? మంచి ప్రశ్న. మన లక్ష్మీదేవి మన దగ్గరే ఉంది. రోజు మమ్మీ, మమ్మీ అని మేము అసలు అది గంధాలు అరగదీస్తాము. లేదంటే దీపాలతో ఆమెకు మసకబారిలాగా ఆ. గట్టిగా అరుస్తుంటాం. మమ్మీ మమ్మల్ని అనుగ్రహించు అని. కానీ అనుగ్రహించదే తల్లి. ఎవరు అనుగ్రహిస్తున్నారు? వాళ్ళకెందుకు అలా జరుగుతుంది? మనకెందుకు జరగట్లేదు? ఇది చాలా మందిలో ఉన్న సందేహం. ఎంత అవునండి. సందేహం అంటే అంతే కదా. మనం మనం ఈ యొక్క సనాతన ధర్మంలో మనం ఉన్నాం. భారతదేశంలో మనం ఉన్నాం. కాబట్టి మిగతా దేశస్తుల వాళ్ళందరూ తెలియదు కదా. కాబట్టి ఇంతటి ధనం, ఇంతటి కుబేరులు అవ్వటం ఎలా సాధ్యం అనేది ప్రతి ఒక్కరిలో ఉన్న సమస్య, ప్రశ్న ఇదంతా. అయితే ఒకటే చెప్తాను. దీనికి మన శాస్త్రం ఏం చెప్తుందంటే, గురూజీ. మన కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది, మన భగవద్గీతలో ఏం చెప్తున్నారు అంటే, మనిషి ప్రతి ఒక్కడు కూడా కర్మానుసారంగా జన్మ తీసుకుంటున్నాడు. అవును. పూర్వజన్మ కర్మల పరిష్కారమే ఈ జన్మ. ఓకే. మీరు ఈ జన్మలో మంచి కార్యక్రమాలు చేశారు. హ్మ్. ఓకే. ఎంతో పూజలు చేశారు. ఎన్నో యాగాలు చేశారు. ఎన్నో నోములు నోచారు. కాబట్టి ఈ పుణ్య ఫలం అంతా కూడా ఏం చేస్తుందంటే, నువ్వు దేన్ని ఆశించి చేస్తున్నావు? హ్మ్. నాకు డబ్బే కావాలని చేస్తున్నావా? నాకు సుఖమే కావాలని చేస్తున్నావా? నాకు ఫలానా కావాలని ఒకదాని మీదనే ఎక్కువ మంది ఫోకస్ చేస్తారు. అసలు మనిషి వచ్చింది ఈ భూమి మీదకి వచ్చిన అంతిమ లక్ష్యం ఏంటి? మోక్షాన్ని పొందటం. హ్మ్. జన్మ లేకుండా చేసుకోవటం. జన్మరాహిత్యం కోసం తన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి చేసుకొని జన్మరాహిత్యం కోసం పాటుపడాలి. పాట పాడు. ఇవి వదిలేసి ఈ పూజ చేస్తే అదొస్తది, ఆ పూజ చేస్తే ఇదొస్తదని ప్రతి ఒక్కరూ ఆ మాయలో పడిపోయి ఓకే. అరిషడ్ వర్గాలకు లోనైపోయి ఈ పూజలు, యజ్ఞాలు, యాగాలు విపరీతంగా చేసేస్తారు. అవును. కాబట్టి ఏదైనా సరే మీరు ఆహారం తిన్నారనుకోండి, పొట్ట నిండుతుందా లేదా? నిండుతుంది. కాబట్టి ఏ పూజలు చేసినా పుణ్యం వస్తుంది ఫస్ట్. ఓకే. ఈ పుణ్యం కరిగిపోవాలి కదా. ఆ! ఈ పుణ్యాన్ని వాడు ఏం చేసుకోలేడు. ఈ జన్మలకి అవునవును. వర్తించదు ఆ పుణ్యం. ఓహ్! కాబట్టి కొంతమేర మాత్రమే ఈ పుణ్యం వర్తిస్తుంది. కాబట్టి చేసుకున్న పుణ్యం అంతా క్షయమైపోవాలంటే ఆ పుణ్యం కాస్త వాడి కోరికలను బట్టి, వాడి వాసనా బలాన్ని బట్టి నెక్స్ట్ జన్మ ఎక్కడివ్వాలనేది భగవంతుడు డిసైడ్ చేస్తాడు. ఓకే. ఓకే. ఈడు కేవలం డబ్బే కావాలన్నాడు. ఈడు కేవలం ఈ వ్యసనాలను మాత్రమే అనుభవించాలని అన్నాడు. కాబట్టి ఈ రెండిటిని బేరీజు వేసుకొని ఈడికి ఏ ప్రదేశంలో ఉంచితే ఇవన్నీ సౌలభ్యంగా ఉంటాయి. ఓకే. కాబట్టి అక్కడ వాడి కోరికను బట్టి అవుట్ ఆఫ్ కంట్రీస్‌లో పుడుతున్నాడు, అరబ్ కంట్రీస్‌లో పుడుతున్నాడు. ఇలా మళ్ళా వాళ్ళ పుణ్యం అంతా క్షయం అయిపోయిన తర్వాత, వాడి కోరికలన్నీ తీరిపోయిన తర్వాత, ఓహో! అక్కడ ఆ జన్మలో చేసే తప్పు ఒప్పులను బట్టి మళ్ళా జన్మ తీసుకుంటూ ఉంటాడు.
ఓకే. కాబట్టి ప్రతి ఒక్క మనిషి ఎన్నో జన్మలు తీసుకుంటూ ఉన్నాడు. ఓకే. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే అన్నారు. అంటే ఈ జనన మరణ చక్రంలో ప్రతి మనిషి జన్మ తీసుకుంటూ ఉన్నాడు, అవును. మళ్ళా మరణానికి వెళుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కడు మోక్షాన్ని మరిచిపోయి కోరికల వెంబట పడటం చేత ఆ కోరికలను తీర్చుకోవడం కోసమే ఇంతటి ధనాన్ని కలిగి ఉంటున్నారు. ఓకే. గురుగారు నాదో సందేహం. కామి కానివాడు మోక్షగామి కాడు అంటాడు. కామి అంటే కోరికలా? లేదంటే కామమా? అది నాకు దీనికి మేము వేరే భాషలు చెప్పుకొని బతికేస్తా ఉంటాం. అంటే ఒకటేనండి, మీకు ఇంద్రియాల మీద పట్టు తగ్గిపోయిందనుకోండి, ఓకే. కళ్ళు చూడలేవు, అవును. చెవులు పెద్దగా వినలేవు, అవును. నోరు పెద్దగా మాట్లాడలేడు. ఈ వయసులో ఉన్నప్పుడే అనేక రకాల విషయ వాంఛల యందు పరిగెడుతూ ఉంటాడు. కాబట్టి కొంత వయసు దాటిన తర్వాత ఇవన్నీ చూస్తాడు మనిషి, అవును. అనుభవంలోకి తెచ్చుకుంటాడు. ఒక 40 ఏళ్ళకు వచ్చేసరికి వాడి యొక్క ఆలోచన తీరు మారిపోద్ది. అరే మనం తప్పుగా బతికేమేమో, ఇలా చేయటం తప్పు, ఇలా ఉండాలి, ఇలా బ్రతకాలి అని ఒకలాంటి స్ఫురణ, ఒకలాంటి జ్ఞానం వస్తుంది ప్రతి ఒక్కరికి. ఓకే. కాబట్టి చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో, కామి గాని వాడు అన్నాడు కదా, కామం అంటే ప్రతిదీ కోరికే. ఏ కోరికనైనా సరే, నేను ఐశ్వర్యం బాగా అనుభవించాలి, ధనాన్ని బాగా సంపాదించాలి, నేను పుత్రులతోటి మిత్రులతోటి సిరి సంపదలతోటి బాగా నిరంతరం వెలుగొందాలి అనేది కూడా కోరికే. ఓకే. కాబట్టి ఆ! ఇవన్నీ కూడా ఒక దశ వచ్చిన తర్వాత మీకు అర్థమైపోతాయి. అర్థమైపోయే వాళ్ళకి చాలా వరకు అవును. అర్థమైపోతాయి. అవును. కాబట్టి ఆ కోరికలు ఓకే. ఇవన్నీ మనం కోరుకోవటం, వీటి వల్ల మనకి సుఖం లేదు, శాంతి లేదు అనే ఒక ఆలోచన వచ్చేస్తుంది కొంత వయసు వచ్చిన తర్వాత. హుహు. అప్పుడే ఇంకేదో ఉంది నేనొచ్చిన కారణం. ఈ జన్మకి నేనొచ్చిన కారణం ఇంకేదో ఉంది. కాబట్టి ఏంటది అని అప్పుడు మన యొక్క భారతదేశంలో గనక పుట్టుంటే, ఈ కర్మభూమిలో పుట్టుంటే, ఈ క్షేత్రాలను గనక దర్శనం చేసుకుంటుంటే కొంత అనుగ్రహం భగవంతుడిస్తాడు. ఓకే. అప్పుడే ఏంటంటే మోక్షం వైపు పయనం చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంద్రియాల యొక్క పవర్ తగ్గిపోయింది. ఓకే. కొన్ని కోరికలన్నీ నెరవేర్చుకున్నాయి. ఇవన్నీ తప్పు అన్న సంగతి తెలుస్తుంది. కొంత వయసొచ్చేసరికి తెలిసిపోతుంటుంది ఆటోమేటిక్‌గా. ప్రతి ఒక్కళ్ళకి ఒక సెన్స్ పనిచేస్తుంది. కాబట్టి అప్పుడేమవుతాడు, ఓకే. జరిగినవి, చేసినవి ఇవన్నీ కూడా తప్పులని తను తెలుసుకుంటాడు. ఓకే. తెలుసుకొని ఇక ఈ సమాజానికి మనం ఏం మంచి చేయొచ్చు? ఎలా మనం బ్రతకాలి? ఎలా బ్రతికి చూపించాలి? ఒక ఆలోచన ఆటోమేటిక్‌గా ప్రతి వ్యక్తికి కలుగుతుంది. హ్మ్. ఇది అందరికీ కలగాలని లేదు. రైట్. రైట్. కాబట్టి కామి గాని వాడు మోక్షగామి గాలేడు అంటే దానికి అర్థం ఇది.